నమస్తే, వెల్కమ్ టు లియో ప్రైమ్ టైమ్ డిబేట్. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అన్నీ చెడు శకునాలే. ఒక పక్క చూస్తే కల్తీ నెయ్యి కేసు, మరో పక్క చూస్తే లిక్కర్ స్కామ్ కేసు, అదేవిధంగా చూస్తే పొత్తుల కోసం ఎగబాటు. సో ఈరోజు ప్యానల్లో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అదేవిధంగా పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. సార్ నమస్తే. నమస్కారం సార్. నమస్తే సార్. నమస్తే. సత్యమూర్తి గారు, ఎలా చూడాలంటారు? వాస్తవానికి కుడితిలో పడినటువంటి కెలకలాగా తయారైపోయింది వైసీపీ పరిస్థితి. అటు పక్క అసెంబ్లీకి వెళ్ళలేరు, ఇంకో పక్క ఏమో సింహం సింగిల్గా వస్తుందని చెప్పి ఎప్పటి నుంచో చెప్తూ వస్తున్నారు, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు. అదేవిధంగా చూసుకుంటే కల్తీ నెయ్యి కేసు ఒక పక్క, లిక్కర్ స్కామ్ ఒక పక్క, అదేవిధంగా ఆ నేతలందరూ కూడా కోర్టుల చుట్టూ జైళ్ళ చుట్టూ తిరుగుతున్నారు. ఏంటి జగన్ పరిస్థితి అంటే ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఆయనకే అర్థం కావట్లేదు. ఇంకా నేనేం చెప్తా? ఇప్పుడు ఎటువైపు ఎటు వెళ్ళినా కానీ ఎదురు వస్తున్నది. నిన్న మొన్నటి వరకు ఏదో అమరావతి ఏదో కట్టుకుంటున్నారులే, మనం వస్తే మారుద్దామని అనుకున్నాడు. అట్లా మార్చే వీలు లేకుండా పాపం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నీ బిగిచ్చేస్తున్నాడు ఎక్కడికక్కడ. నిన్న గవర్నరు స్పీచ్లో కూడా క్లియర్ కట్గా జగన్మోహన్ రెడ్డికి ఎక్కడున్నా సరే, అంటే హౌస్లో లేకపోయినా బయట ఎక్కడ ఉన్నా కానీ వినపడేలాగా చెప్పాడు గవర్నర్. పర్మనెంట్ క్యాపిటల్ ఇది. ఆ మేరకు కేంద్రం చట్టాన్ని సవరిస్తున్నది అని జగన్మోహన్ రెడ్డికి అర్థమయ్యేలాగా 2-3 సార్లు చెప్పాడు. అయినా అర్థమైందో లేదో మనకు తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డికి మాత్రం పాపం ఆ రాజధాని ఇది ఇంకా అయిపోయింది. దాని మీద నేననే పాయింట్ ఏంటంటే, he cannot play any more political game on capital అమరావతి. ఇంకా అతనికి రాజకీయంగా క్రీడ దాని మీద ఆ గేమ్ ఆడదామనే ఛాన్స్ పోయింది. నేను చెప్పే పాయింట్ అది. మనం ఈ మద్యం కుంభకోణం విషయం చూస్తే సుప్రీంకోర్టు డైరెక్ట్ చెబుతుంది, అంటే రాజకేశిరెడ్డి ఈ మొత్తం కీలక పాత్రధారి అని చెప్పినా కానీ, అందులో అధికారులు కూడా ఉన్నారు అని చెప్పినా కానీ, అధికారులు రాజకేశిరెడ్డి కలిసి చేయలేరు కదా. పొలిటికల్ బాస్ ఉండాలి. మనకి తెలుసు జగన్మోహన్ రెడ్డి టైంలో ఉప ముఖ్యమంత్రులు 5 ఉండేవాళ్ళు. ఆ 5 నిద్రలేపి, నీకు తెలుసా నువ్వు ఉప ముఖ్యమంత్రి అంటే ఎప్పుడయ్యాను అనేవాళ్ళు. అంటే వాళ్ళకే తెలీదు, వాళ్ళు ఉప ముఖ్యమంత్రులు అన్న విషయం వాళ్ళకే తెలీదు. కుర్చీలో కూడా కూర్చోరుగా. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళు ఆ వీధిలో పోతున్నా కానీ వీడి ఇంట్లో కుర్చీలో కూర్చోలేడు. ఆయన ఇంట్లోకి రావడం కాదు, స్టేజ్ మీద కూర్చోలేదండి. అసలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆ రోడ్డు మీద పోతున్నాడా అని కబుర్లు తెలిస్తే వీడు లేచి నిలబడతాడు. అటువంటి పరిస్థితుల్లో ఉప ముఖ్యమంత్రులు ఉండేవాళ్ళు. అందుకని రాజకీయపరమైన ఈ బాసుల ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఇంత సంపదని కొట్టేయటం అనేది ఇంపాసిబుల్. అదొకటి బయటకు వస్తుంది. ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డికి ఈ తిరుపతి లడ్డూ ప్రసాదంలో అసలు ఆ కెమికల్ నెయ్యి, సింథటిక్ నెయ్యి, అందులో అన్నీ కలిపిన నెయ్యి అవన్నీ తీసుకొచ్చి పెట్టారంటే ప్రతి హిందువు కూడా చిచి అవతల బాగుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇట కనపడితే చిచి అవతల పక్క జరుగు అంటున్నారు. అది పరిస్థితి. అంత హీనమైన దారుణమైన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. అందుకనే చివరాఖరికి ఇంకా వేరే గత్యంతరం లేని పరిస్థితుల్లో దువ్వాడ శ్రీనివాస్తో కూడా మాట్లాడుతున్నాడు. వాట్ శ్రీనివాస్ ది గ్రేట్ అన్నాడంటే సార్, అదే చెప్తున్నా కదా, గ్రేట్ అన్నాడంటే ఆఖరికి దువ్వాడ శ్రీనివాస్ తప్ప వేరే గతి కనపట్టలేదు ఈ జగన్మోహన్ రెడ్డికి. అంకమరావు గారు, వాస్తవానికి సింహం సింగిల్గా వస్తుందని చెప్పేసి ఎన్నో మాటలు మాట్లాడారు. ఆఖరికి ఇక్కడ పొత్తులు కుదుర్చుకోలేక అటు బెంగళూరులో ఏమో డీకే శివకుమార్ గారితో భేటీలు అయిపోయాయి, మంత్రాలు అయిపోయాయి. తర్వాత ఇటు నుంచి మళ్ళీ చెన్నైకి వెళ్ళిపోయి చెన్నైలో కొన్ని పొత్తులకు సంబంధించి చేస్తున్నాడు. సో మొత్తానికి రాజకీయ భవిష్యత్తు ఏం కాబోతుంది అంటే ఏం చెప్తారు? రాజకీయ భవిష్యత్తు లేదని నిర్ధారణకు వచ్చాడు. రాజకీయ భవిష్యత్తుకి ఏమన్నా ఎక్కడన్నా దారం కనపడిద్దేమో దాన్ని పట్టుకొని పాగుదామని చెప్పని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అది సుస్పష్టం. అతనికి
పిక్చర్ అర్థమైపోయింది అతనికి. ఇప్పుడు రంగుల చిత్రాన్ని చూపించబోతున్నారు వీళ్ళు కూటమి వాళ్ళు. కాబట్టి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో అగమ్య గోచరంగా ఉన్నాడు. ఇప్పుడు అతని పరిస్థితి ఎలా ఉందంటే మామూలుగా మనకల్లి చూస్తాడు కానీ ఏమీ కనపడవు. కారణం ఏంటంటే డిమ్ అయిపోయినాయి. అనుకుంటాం మనం మనకల్లి చూస్తున్నాడు అని, కానీ అక్కడ చూసే పరిస్థితి అంటే ఏమి లేదు. ఎందుకంటే మార్గాలు ఏమీ కనపట్టలేదు. మీరు అన్నారు సింహం సింగిల్ కానీ కాదు, పవన్ కళ్యాణ్ గారిని బతిలాడుకున్నాడు. ఆయన చీపో అన్నాడు, యాక్చీ అన్నాడు. అందువల్ల పొత్తులు పెట్టుకోలేకపోయారు. అర్థమైందా? భారతీయ జనతా పార్టీకి రాయబారం పెట్టారు. నీకు సపోర్ట్ చేస్తే ఇక మేము మామూలుగా బాగా నీళ్ళు ఉన్న బాయిలో కాళ్ళకి చేతులకి బండలు కట్టుకొని దూకినట్టే అనే ఫీల్ అయితోటి వాళ్ళు కూడా దగ్గర రానియలేదు. శిథిలాపరాజే చెప్పాడు కదా పవన్ కళ్యాణ్ గారికి బేరం పెట్టామని. అంటే ఇక్కడ వాళ్ళు చెప్పుకున్నట్టు సింహం కాదు, పులి కాదు. సింహం అంటే వేటాడి తింటది సింహం. ఎవరో నక్కలో కుక్కలో అవతల దాన్ని తీసుకొస్తే తినదు. తను తిని వదిలేసిన దాన్ని నక్కల కుక్కలు తింటాయి. వాళ్ళని సింహం అంటారు. మృగరాజు ఆకలైతే పస్తుడిని చచ్చిపోయితే తప్ప గడ్డి అయితే తిందు. మరి ఇదేంటి? ఇప్పుడు తిన్నవన్నీ ఏమంటారు? దీన్ని ఈ కుంభకోణాలన్నీ ఏమంటారు? ఎవరి కోసం చేశారు ఇవన్నీ? ఎవరిని ఉద్దేశించి చేశారు? ఏ ఆలోచనతో చేశారు? స్వార్థం, డబ్బు తప్ప ఇంకేమీ కనపడినటువంటి లక్షణం. డబ్బే ప్రధానం, పదవే ప్రధానం. ఈ రెండే వాళ్ళకి, ఇంక రెండో ఏమి లేవు కదా. కాబట్టి వాళ్ళు ఇంతకంటే గొప్పగా ఎలా ఆలోచిస్తారు చెప్పండి మీరు కాస్త. ఈరోజు జరుగుతున్న పరిస్థితులన్నీ ఇప్పుడు సత్యమూర్తి గారు చెప్పారు. ఏదైతే తిరుమల తిరుపతి అంశం అయితే ఉందో, మనం కనుక అది తీసుకుంటా ఉంటే తిరుమల తిరుపతి అంశం ఏదైతే ఉందో పనుకున్న గుర్రాన్ని లేపి తన్నించుకున్నారు. మామూలుగా పొరపాటు ఏదో జరిగిపోయింది, కింద స్థాయిలో చేశారు. అదే చిన్నప్పన్న ఇంకోళ్ళ అప్పన్న వాళ్ళ మీదకి నెట్టేసి మాకు సంబంధించిన విషయం కాదు ఇది, మేము ఇది ఆలోచించలేదు, ఈ ఉద్యోగస్తులే మోసం చేశారని చెప్పి వాళ్ళ మీదకి నెట్టేసో తప్పు జరిగిపోయింది క్షమించండి అంటే అది మొదట్లోనే ముగిసిపోయేది. ఇంత అంశం బయటకు వచ్చి ఉండేది కాదు. కానీ ఈరోజు వాళ్ళే గెలుక్కొని ప్రతి అంశాన్ని బయటికి తీసుకొచ్చేసి వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళే చెప్పుకుంటూ ఇప్పుడు చిన్నప్పన్న కనుక చూసుకుంటా ఉంటే స్వయంగా జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా, చాలా స్పష్టంగా అతనికి సంబంధం లేదని చెప్పాడు కదా జగన్మోహన్ రెడ్డి. మరి ఇప్పుడు 6,438 మందికి శుభదం ద్వారా ఒక నెలలో నేను చెప్పేది ఇతను ఎలా ఇవ్వగలిగాడు? దర్శనాలు చిన్నప్పన్న దర్శనం ఇప్పించాడు. అందరూ దర్శనాలు ఎట్లా ఇప్పించగలిగాడు? ఈ చిన్నప్పన్న వెళ్ళేసి కనకదుర్గమ్మ గుడి దగ్గరికి వెళ్తే భార్యాభర్తలు సుబ్బారెడ్డి వీళ్ళందరూ వెళ్ళినప్పుడు ఆ పక్క నుండి అన్ని కార్యక్రమాలు అతను ఎలా చూసుకున్నాడు? ఆయన పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి పిఏ కాకపోతే ఇవన్నీ ఎట్లా చేస్తాడు? ఎందుకు చేస్తాడు? రెండోది ఆయన ఫోన్ నెంబర్లతోటి ఎలా యూజ్ చేస్తాడు ఇవన్నీ? ఆయన అనుమతి లేకుండా. పోనీ అది దొంగతనం జరిగిందని చెప్పి ఈయన ఎక్కడన్నా కేసు పెట్టాడా సుబ్బారెడ్డి? ఏ సత్యమూర్తి గారు? ఇంత జరుగుతూ ఉంటే అంటే స్వయంగా వైవి సుబ్బారెడ్డి గారు లెటర్ హెడ్ పైన 9542419999 చేసి స్పష్టంగా కనిపిస్తుంది. అదే నంబర్తో ఇప్పుడు దందాలు కూడా చేశారు కదా. అంటే ఇక్కడ పెద్దప్పన్నకు తెలియకుండా చిన్నప్పన ఏం చేయలేదు. ఇది ఒకటి మీరు గమనించుకోవాలి. బోలేబాబా దొరికాడు, అలీబాబాలు బయటికి రావాలి. బోలేబాబా దొరికాడు, అలీబాబా 40 మంది బయటికి రావాలి. కాబట్టి ఇన్ని విషయాలు అతనికి ఎదురు దొరుకుతూ ఉన్నాయి. ఇవి సాలదన్నట్టు పరకామణి కేసు, పరకామణికి సంబంధించింది, అది మర్చిపోయారనుకుంటున్నారు జనాలు. మర్చిపోలా. వెంకన్న భక్తులు ఎవ్వరు కూడా ఏ ఒక్క విషయాన్ని మర్చిపోరు. 5 సంవత్సరాల్లో సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని వెంకన్న మర్చిపోడు, వెంకన్న భక్తులు మర్చిపోడు. దాన్ని మసిపూసి మారేడుగాయలు చేయాలంటే ఎవరికైనా ఇదే గది పట్టిస్తారు వాళ్ళు. గమనించుకోండి. ఇప్పుడు వాళ్ళు ఏదో చేసాము అని సంకలు గుద్దుకుంటున్నారు ఈరోజు రిపోర్టుకు సంబంధించి. దానికి ఆయన ప్రథమ భక్తుడు కాబట్టి బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు వెంటనే స్పందించేసి సమగ్రంగా అన్నీ తీసుకొని రేపు సుప్రీంకోర్టు తలుపు తట్టి ఇదిగోండి ఇది ఈ రిపోర్ట్ ఇలా జరిగింది,
మరి మీరు నియమించిన కమిటీ కాబట్టి మీరు చేపట్టమన్నట్టు విచారణ సంస్థకి వీళ్ళే దగ్గరుండి చూసుకున్నారు కాబట్టి ఈ అంశాలు వీళ్ళు జోలికి వెళ్ళలేదండి. కానీ మిగిలినన్ని పొందుపరిచారు. అక్కడ కూడా అన్నీ దొరికినట్టే చేసుకున్నారు వాళ్ళు. ఏమీ తీసేయటానికి లేదు. ఎందుకు తీసేయటానికి లేదంటే అన్నీ సమగ్రంగా రాష్ట్ర ప్రభుత్వం సిట్టు వాళ్ళు ప్రతిదీ పరిశోధించి సమగ్రంగా విచారించేసి దోషులను ఎవరో తేల్చిన తర్వాత అసలు ఎంత స్పాన్ ఒకసారి చెప్పండి మీరు, ఎంత తక్కువలో చేశారు దాన్ని. అంటే ఇంత వివరంగా వాళ్ళు ఎంత సేకరించగలిగారు? అన్ని ఆధారాలు ఉండబట్టే కదా. ఈరోజు తప్పించుకోవడానికి రకరకాల మార్గాలు ఎదురుదాడి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈరోజు సత్యమూర్తి గారు వాళ్ళు ఎన్నుకున్న మార్గం ఏందంటే, ఈరోజు మనం ప్రజల దగ్గర పోయి మీకోసం మేము పోరాడుతున్నామంటే వాళ్ళు నమ్మే పరిస్థితిలో లేరు. 5 సంవత్సరాలు చేసిన వాళ్ళ అరాచకం కళ్ళ ముందు కనపడతానే ఉంది. ఇప్పుడు వాళ్ళకి తెలిసిందేంది? సింపతి డ్రామా, దూరమైన వర్గాలను దగ్గర చేసుకోవాలా. ఈ క్రమంలో భాగంగా వాళ్ళు చాలా తెలివిగా వాళ్ళు సరికొత్త నాటకానికి తెరదీశారు. వీధి పోరాటాలకి. వీధి పోరాటాలు ఎవరితో? మన ప్రభుత్వంతో చేయడానికి కుదరదు. కార్యకర్తలను రెచ్చగొట్టాలి. కార్యకర్తలను రెచ్చగొట్టాలంటే అధినేతను తిట్టియాలి. అధినేతను తిట్టిస్తే మన అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇంటి మీదకి ఏ విధంగా అయితే వెళ్ళారో అప్పుడు ఏమని జరిగిద్ది? తటస్థులు ఆలోచిస్తారు. అరే మీకు 164 స్థానాలు ఇచ్చింది, వాళ్ళు చేసిన అవినీతికి అక్రమాలకు సంబంధించి శిక్షలు వేయించమని కదా, వాళ్ళు చేసినట్టే మీరు కూడా వీళ్ళ మీదకి వెళ్ళి ఎలా దౌర్జన్యాలు చేస్తారు అనే ఆలోచన రేకెత్తించడం కోసం వీధి పోరాటాలకి ఈరోజు శ్రీకారం చుట్టారు సత్యమూర్తి గారు. అందుకనే వాళ్ళు అలా రెచ్చగొడుతున్నారు. కులం కార్డు బయట తీస్తున్నారు, బీసీ కార్డు అంటున్నారు, కాపు నాయకుడు అంటున్నాడు, కాపు పులి అంటున్నాడు. రేపొద్దున ఏది అంటారు? ఎందుకంటే ఇక్కడ ఒక చిన్న తేడా ఉంది. కాపు ఒకటే అని చెప్పాను, రెడ్డి కాపు ఒకటే అని చెప్పుకుంటున్నారు. చూసారా నిన్న మన నుంచి? అంటే మాకు రెడ్డి అనేది లేదు, మేము కూడా కాపులమే అని చెప్పని కాపులను దగ్గర తీసుకునే క్రమంలో చూసుకుంటున్నారు. ఒకసారి చూశారు, 2 సార్లు చూశారు, అయ్యని చూశారు, కొడుకుని చూశారు. ఎవరు ఎలా వాడుకున్నారో క్షుణ్ణంగా వాడికి అర్థమైపోయింది. కళ్ళ ముందు కనపడుతున్నాయి ఆధారాలు. వాళ్ళు చేసినటువంటి అకృత్యాలు కనపడుతున్నాయి, వీళ్ళ మీద చేసినటువంటి దౌర్జన్యాలు కనపడుతున్నాయి, వీళ్ళ ఆస్తులు దూసుకున్న విధానం కనపడుతుంది, వీళ్ళ వ్యాపారాలు లాక్కున్న విధానం కనపడుతుంది, చివరికి భౌతికంగా లేకుండా చేసిన మనుషులు కనపడుతున్నారు. ఇన్ని కళ్ళ ముందు కనపడుతున్న తర్వాత ఏ అంశంలో కూడా వాళ్ళు ఇతను నమ్మే పరిస్థితిలో లేరు. వాళ్ళైతే త్రికరణ శుద్ధిగా ఒక ఆలోచనకు వచ్చారు. ఇక్కడ ప్రభుత్వం చేయాల్సిన పని, ఇప్పుడు చాలా పెద్ద బాధ్యత ప్రభుత్వం చేతుల్లో ఉంది. కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఉందని అయితే నేను నిస్సందేహంగా చెప్పగలను. కారణం ఏంటంటే వాళ్ళకి ఏ మార్గం లేక ఈ మార్గాన్ని ఎన్నుకుంటున్నారు, హింసా మార్గాన్ని ఎన్నుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళ కోరిక కూడా ఏంటి? ఇక్కడ కనుక వీధి పోరాటాలు వస్తే వచ్చే పెట్టుబడులు ఇరికిపోతాయి, ఇక్కడ ప్రశాంతతగా లేదు, లా అండ్ ఆర్డర్ అదుపులో లేదు, ఇలాంటి చిత్రీకరించాలని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ఆదులేనే తుంచాలి. ఈ 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు గ్రౌండింగ్ అయి రేపు పనులు మొదలు పెట్టాలి అంటే, ఇక్కడ అభివృద్ధి జరగాలి అంటే ముందుగా ఇలాంటి వాటికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన పరిస్థితి. నిన్నదాకా ఏమన్నారండి బిట్స్ పిలాని, బిర్లా వాళ్ళు బిట్స్ పిలాని నిన్నదాకా ఏం మాట్లాడారు? ఈరోజు 1000 కోట్లతో అక్కడ పనులు ఎలా జరుగుతున్నాయి అమరావతిలో? చెప్పుకోవాలి. దానికే నాకు తెలిసినంత వరకు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు శాసనసభ్యులతో సమావేశం అవుతున్నారు. మచిలీపట్నం పార్లమెంటుకు సంబంధించి లోకేష్ బాబు గారు ప్రతి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని వాళ్ళందరూ కూర్చొని సమావేశం అవుతున్నారు. కాబట్టి ఇక్కడ ప్రభుత్వం ఏం చేస్తుంది, మీరేం చేస్తున్నారు, మీ బాధ్యతలు మీరు ఎంతవరకు నిర్వహిస్తున్నారు? మీరు బాధ్యతలు నిర్వహించకపోబట్టే కదా, కార్యకర్తలను చూసుకోబోబట్టే కదా వాళ్ళు సమస్యలు చెప్పుకోవడానికి ప్రజలు నా దగ్గరకు వస్తున్నారు. అంటే మీ పనితీరు చూసుకోండి, సరి చేసుకోండి. చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్ మాట్లాడటం కాదు, మీ బాధ్యతలు ఏంటి? నిజంగా మీకోసం కష్టపడి పార్టీ రావడానికి కారకులైనటువంటి కార్యకర్తలు ఈరోజు ఎందుకు అసంతృప్తిగా ఉన్నారు, దాంట్లో మీ బాధ్యత ఎంత? కాబట్టి ముందుగా ఇది సరి చేసుకోండి. ఈరోజు కుటుంబ సభ్యులతోటి అందుకే కూర్చుంటున్నారు సత్యమూర్తి గారు నాకు తెలిసినంత వరకు. వాళ్ళకు కూడా తెలియాలి, కుటుంబ సభ్యులకు కూడా తెలియాలి ఏం జరుగుతుంది, ప్రభుత్వం ఏమేమి తీసుకొస్తుంది, ఎన్ని పరిశ్రమలు తీసుకొస్తుంది, ఎన్ని పెట్టుబడులు తీసుకొస్తుంది, మీ నియోజకవర్గానికి ఏమొచ్చినాయి, ఇప్పటివరకు మీరేం చేశారు, ఎందుకు ఇలా ఉంది, ఫలానా వ్యక్తి ఈరోజు అక్కడ మండలాధ్యక్షుడు ఎందుకు అయ్యాడు, నిన్నటిదాకా ఎక్కడ ఉన్నాడు,
నిన్నదాకా పోరాడిన అతను, కేసులు పెట్టుకున్న అతను ఈరోజు ఎక్కడ ఉన్నాడు? ఎందుకు ఇలా జరుగుతుంది? ఇవన్నీ కూడా చిట్టా ముందు పెట్టి అందరి ముందు అడిగేసి వాళ్ళ మార్పుకి శ్రీకారం చుట్టబోతున్నారు. మారారా మళ్ళీ శాసనసభ్యులు అవుతారు, మారలేదా 3 నెలల తర్వాత తోకలు కత్తిరిస్తారు. ఇది మాత్రం జరిగింది. సత్యమూర్తి గారు, వాస్తవానికి పనో లేదంటే ఇందాక మనం ఇంట్రడక్షన్లో చెప్పుకున్నట్టు జగన్మోహన్ రెడ్డికి అన్నీ కూడా చెడు శకునం అన్నట్టు అనుకోకుండా వివేకానంద రెడ్డి గారి కేసు కూడా ఇప్పుడు మళ్ళీ ముందుకు వచ్చేసింది. సో ఇప్పుడు వైఎస్ సునీత గారు ఏదైతే అనుకుంటున్నారో ఆ అంశాల మీద కూడా ఖచ్చితంగా చర్చించండి, దాని మీద విచారణ చేయండి అని చెప్పి అంటున్నారు. సో ప్రథమంగా వైఎస్ సునీత గారు ఎప్పటి నుంచో చేస్తున్న ఆరోపణలు ఏంటంటే వైఎస్ అవినాష్ రెడ్డి పైన, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి పైన, వీరందరిపైన విచారణ చేయాలంటున్నారు. నిజంగా ఒకవేళ అది జరిగితే, ఒకవేళ విచారణ చేపడితే ఏం జరగబోతుందంటే ఇది ఒక పెద్ద సంచలనం కూడా కాబోతుంది అని చెప్పి అనుకోవచ్చు. ఏమంటారు? అంటే మనం భవిష్యత్తులో ఏం జరగబోతుంది అనేది మనం చెప్పలేం. మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా నేను ఇట్లా ఈ కామెంట్ చేస్తానని. ఎందుకు అంటే ఇన్నిసార్లు సుప్రీంకోర్టు దగ్గర నుంచి, హైకోర్టు దగ్గర నుంచి ఇంతమంది ఇన్నిసార్లు చెబుతున్నా కానీ వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో సిబిఐ ముందర కదలటల్లా. అందుకని నేను ఆ కామెంట్ చేశాను. ఎన్నిసార్లు చెప్పారు వీళ్ళు, ఎన్నిసార్లు అంటే మేము దర్యాప్తు చేస్తామండి అని ఎందుకు చెప్పలేకపోతున్నారు? మీరు చెప్పండి చేస్తాం. వాళ్ళు చెప్పేది ఏంటి? మీరు కోర్టు చెప్తేనే కానీ చేయరా? మీరు అన్ని కేసుల్లో ఇట్లాగే చేస్తున్నారా? ఇక్కడ కోర్టు వాళ్ళు ఒక మాట అడగాలి సార్, న్యాయమూర్తి మీరు ముందుకెళ్ళటం లేదా, లేకపోతే మిమ్మల్ని కట్టేశారా? అది అడగా. ఆ క్వశ్చన్ ఇప్పుడు అంకమరావు గారు వేసిన క్వశ్చన్ న్యాయస్థానాలు అడిగించుకునే వరకు సిబిఐ రాకూడదు. చివరికి ఆ క్వశ్చన్ అడుగుతారు. ఇప్పుడు ఇందాక అంకమరావు గారు చెప్తున్నట్టు వైఎస్ సునీత గారు 23 క్వశ్చన్స్ వేస్తే వాళ్ళు 23 కాకుండా ఇంకోటి ఏదో చెప్తున్నారు. అంటే నువ్వు అర్జున్ రెడ్డి అనా ఎవరో అతని పేరేంటో నాకు గుర్తులేదు, కానీ అతని ఫోన్ కాల్ అతనికి ఎవరు చేశారు, అతను ఎవరికి చేశాడు వరకు మీరు దర్యాప్తు చేయండి అంటే అలాగే సార్ అంటారేంటి? అదేంటండి ఆ అర్జున్ రెడ్డి ఎవరికి ఫోన్ చేశాడో కనుక్కోవాలి కదా, అది మా బాధ్యత కదా అని సిబిఐ ఎందుకు చెప్పలేకపోయింది కోర్టులో? అందుకనే ఇప్పుడు న్యాయస్థానం, ఇంకొకటి ఏంటి అంటే న్యాయస్థానాలకే పనిభారం ఎక్కువ ఉంది. న్యాయమూర్తులు అంటే సుప్రీంకోర్టు దగ్గర నుంచి, రాష్ట్ర హైకోర్టు దగ్గర నుంచి, జిల్లా స్థాయి కోర్టు నుంచి సబ్ కోర్టు వరకు కూడా ప్రతి న్యాయమూర్తికి తలకు మించిన పని ఉన్నది. అందుకనే పెండింగ్ కేసులు పెరిగిపోతూ ఉన్నాయి లక్షల్లో. అటువంటి పరిస్థితులు న్యాయస్థానాల్లో ఉంటే దర్యాప్తు సంస్థలు ఏం చేయాలి? సిబిఐ లాంటి దర్యాప్తు సంస్థ కూడా కోర్టులకి బర్డెన్గా మారితే ఇంకెవరితో చెప్పాలి? కోర్టులకి వాళ్ళు సిబిఐకి అప్పగిచ్చారు అంటే సుప్రీంకోర్టు ఈ మర్డర్ కేసుని, వివేకానంద రెడ్డి మర్డర్ కేసుని సిబిఐకి అప్పగిచ్చింది కదా. సిబిఐ దాన్ని టేకప్ చేసి టక్క దర్యాప్తు చేసి, ఇదేం పెద్ద నీకు అసలు క్లూలెస్ మర్డర్ కేసు కాదు, ఇది కళ్ళకన్నట్టు అన్ని కనిపిస్తున్నాయి. పొలిటికల్ కాన్స్పిరసీ తోటి జరిగిన మర్డర్ అని చెప్పి మొత్తం ఊరు మొత్తం తెలుసు, దేశం మొత్తం తెలుసు. నీకు తెలీదా? నువ్వు నేను ఆ ఫోను అక్కడి వరకే చూస్తానండి, ఇది చూడండి అని నువ్వు ఎట్లా చెప్తావు? నువ్వు చెప్పాలి కదా. కోర్టుకు తెలియదని, వీళ్ళు చెప్పేదాకా కోర్టుకు తెలియదని. నేను చెప్పే పాయింట్ ఏంటి అంటే సిబిఐ ప్రోయాక్టివ్గా ఉంటే ఈ పాటికి వివేకానంద రెడ్డి మర్డర్ కేసులు లాంటివి 100 కేసులు పరిష్కరించవచ్చు. చేయట్లా. పైగా సిబిఐ చేయాల్సిన సగం పని సునీత చేస్తున్నది. ఆమె చెప్పిన పనులు చేసినా కానీ ఈ కేసు సాల్వ్ అయి ఉండేది ఈ పాటికి. నువ్వు అది చేయట్లేదు. సేమ్ అంతే, సేమ్ తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డు కేసులో కూడా నువ్వు కడూరు చిన్నప్పన్న, లేకపోతే పల్లి ఈశ్వర్ రెడ్డి, లేకపోతే ఆ సుబ్బారెడ్డి, లేకపోతే ఈ రెడ్డి ఆ రెడ్డి, ఈ రెడ్లందరూ 36 మంది కూర్చుంటే కుట్ర పన్నుతుందా? సురేంద్రనాథ్
వీళ్ళు కలిసి కూర్చుంటే కుట్ర అయిపోతుందా? పైన టీటీడీ చైర్మన్ పరిస్థితి ఏంటి? టీటీడీ చైర్మన్ సంతకం పెడితే కదా టెండర్ నిబంధనలు మారింది, దాని పరిస్థితి ఏంటి? అది మళ్ళీ నేను చెప్పాలా? నీకు తెలీదా? ప్రతిదీ అంతే. నీకు ప్రతి కేసుని కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన మనుషులు ఇన్వాల్వ్మెంట్ ఉన్నది అన్న ప్రతి కేసులో సిబిఐ అక్కడికి వచ్చి అట్లా నిలబడిపోతున్నది. ఎందుకు నిలబడిపోతున్నదో మనకు అర్థం కావట్లేదు, నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి నా పిఏ కాదు అని చెప్పాడు. మరి కదూరు చిన్నప్పన్న, మరి ఇప్పుడు మీరే చెప్పారు కదా, అంగమరావు గారు చెప్పారు 600 దర్శనాలు ఒకే నెలలో చేయించాడు. 6,433. మరి అన్ని దర్శనాలు మరి నీ పిఏ కాకపోతే ఎట్ట చేయించాడు? మళ్ళీ ఆ నెలలో నేను అనేది ఏంటంటే ఈ ఆధారము నీకు తెలీదా? అంకమరావు గారికి తెలిసిన ఫిగర్ నీకు తెలీదా? అంటే నీకంటే నీకు కాదు, సిబిఐకి తెలియాలి కదా. అంటే ఎంత మామూలుగా పైపైన మీరు రిపోర్ట్లు ఇస్తూ ఉంటే అవతల జగన్మోహన్ రెడ్డి వచ్చేమో గేంగరిస్తుండే, రోడ్డు మీదకి వచ్చి నువ్వు అసలు చంద్రబాబే కలిపాడు పో అంటుండే. నువ్వు వివేకానంద రెడ్డి మర్డర్ ఎవరు చేశారయ్యా? ఆయన కూతురు అల్లుడు కలిసి చంపారు పో అంటుండే. మొదట్లో నారాసు రక్త చరిత్ర అన్నారు, తర్వాత కూతురు అల్లుడు వాళ్ళిద్దరు కలిసి చేశారు పో, మాకు సంబంధం లేదు అంటుండే. అరే లడ్డులో కల్తీ ఉందా? మేము కలపలేదు పో, వాళ్ళే కలుపుకున్నారు పో అంటుండే. ప్రతిదీ అంతే కదా. మద్యం కుంభకోణంలో ఆ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేస్తే మా చెవి అన్న చాలా గొప్ప అన్న, మద్యం ముట్టడే వాళ్ళ అమ్మ మీద ఒట్టేశాడని చెబుతుండే. గుడంబ మాత్రమే తాగుతాడంట. నీకు ఇటువంటి అంటే దర్యాప్తులో కూలంకషంగా జరగకపోతే ఇట్లా వీళ్ళు బుకాయించుకుంటూ మీద పడతారు, సొసైటీకి నష్టం. నేననేది వేరే రాజకీయ పార్టీకి నష్టమా కాదా నాకు సంబంధం లేదు. సమాజానికి ఎంత నష్టం చూడండి, ఎంత నష్టం సమాజంలో. ఇటువంటి పోకడలు, ఈ రప్ప బ్యాచి విచ్చలవిడిగా కత్తులు పట్టుకొని తిరుగుతుంటే మీ ఊళ్ళో ఓ 10 మంది కుర్రాళ్ళు కత్తులు పట్టుకొని కత్తులు భుజం మీద పట్టుకొని తిరుగుతున్నారు అనుకోండి, మీరు మీ ఊళ్ళో ఉద్యోగం చేసుకోగలుగుతారా? మీరు మీ ఊళ్ళో వ్యాపారం చేసుకోగలుగుతారా? మీరు మీ ఊళ్ళో వ్యవసాయం చేసుకోగలుగుతారా? ఆడపిల్లలు తిరగలేదు సార్. ఆడపిల్లలు తిరగలుగుతారా? పిల్లల్ని బడికి పంపించగలుగుతారా? మరి రప్ప బ్యాచ్ కనపడితే పోలీసులు కేసు పెట్టాలి కదా. పోలీసులు కేసు పెట్టి తీసుకెళ్ళి న్యాయమూర్తి ముందర పెడితే తీసుకెళ్ళి రిమైండ్కి పంపించ అనాలి కదా. ఇది కదా సమాజం కోరుకునేది. అతను అంబటి రాంబాబు వచ్చి అమ్మనాభూతులు తిట్టాడు కదా, మొత్తం అందరి ముందరే, ప్రజల ముందరే, పబ్లిక్ ముందరే ముఖ్యమంత్రిని పట్టుకొని అమ్మనాభూతులు తిడితే నువ్వు వాళ్ళ అమ్మాయి వచ్చి చెబుతున్నది మా నాన్న కరెక్ట్ మాట్లాడాడని. అంత ధైర్యం ఆ అమ్మాయికి ఎట్లా వచ్చింది? సమాజం ప్రశ్నించాలి. ఇప్పుడు నేను అడిగిన ప్రశ్న సొసైటీ ప్రశ్నించాలి. నీకు అమ్మాయి వచ్చి క్లియర్ కట్గా చెబుతున్నది. నిన్న వాళ్ళ నాన్నకి బెయిల్ వచ్చిందిట, మొత్తం సీట్లు పంచిపెట్టింది. వచ్చిందా? అంత పబ్లిక్గా వాళ్ళు మొత్తం వాళ్ళ యొక్క ఏంటి దాన్ని ఏమంటారు, ఈ సమాజం మీద ఉన్న కోపాన్ని వాళ్ళట్ట ప్రతిసారి ఎక్స్ప్రెస్ చేస్తూనే ఉన్నారు. సార్ ఈ రోజు కూడా కోర్టు ముందుకు వచ్చేసి అంబటి రాంబాబు ఆ యొక్క పోలీస్ వెహికల్లో కూర్చొని తగ్గేదేలే అని చెప్పి ఇలా అంటున్నాడు సార్. మరి నీకు ఇప్పటికి ఎన్ని రోజులు ఉన్నాడు జైల్లో? ఇప్పుడు ఆ డోరు మామూలుగా గ్లాస్ ఉంటుంది కదా, గ్లాస్ పోలీస్ ఇట్లా లాగితే మళ్ళీ వెనక్కి లాక్కొని అంటున్నాడు. పోలీసు వ్యాన్లో కూర్చొని ఆ అంబటి రాంబాబు అనే అతను అటువంటి గెస్చర్స్ ఇస్తున్నాడంటే పోలీసులు దాన్ని అలౌ చేస్తున్నారు అంటే ఏ వ్యవస్థలో లోపం ఉందో మీరు చెప్పండి. ఏ వ్యవస్థ లోపంగా ఉంది? ఎంత లోపభూయిష్టంగా ఉండకపోతే అంబటి రాంబాబు వచ్చి
పోలీసు వ్యాన్లో కూర్చొని గెస్చర్స్ మీకు ఆ వీడియో పంపిస్తే మీరు అది కూడా ప్లే చేయండి. భరత్ తీసుకెళ్ళి ఆయన దీక్షాబా అటువంటి గెస్చర్స్ చేస్తున్నాడంటే ఏమాత్రమైనా అంబటి రాంబాబులో ఏమన్నా అంటే ఈ జైల్లో వారం రోజుల నుంచి ఉన్నందుకు ఏమన్నా పరివర్తన వచ్చిందా? నాకు ఈ వయసులో 70 ఏళ్ల వయసులో నేను మాట్లాడిన ఒక తప్పుడు మాటల వల్ల నాకు ఈ దుర్గతి పట్టింది అన్న పశ్చాత్తాపం అతనిలో, అతని ముఖంలో ఎక్కడన్నా కనిపించిందా? మీరు ఇప్పుడు వీడియో చూశారు కదా, ఎవరన్నా పశ్చాత్తాపం ఏమైనా ఉందేమో అడగండి, చూడండి. ఇంకొక విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు మీద బూతులు ప్రయోగించిన కేసులో అరెస్ట్ అయిన తర్వాత ఇంకో కేసు వచ్చింది. అదేంటి? పోలీసుల మీద దౌర్జన్యంగా బ్యారికేడ్లో తోసేసి వెళ్ళిన కేసు. దీనికన్నా నీచమైన కేసు ఇది. ఇప్పుడు ఇంకో కేసు వచ్చింది. ఇప్పుడు నడుస్తున్న కేసు, మూడో కేసు ఏంది అంటే సంక్రాంతి సందర్భంగా లాటరీ టికెట్లు పెట్టి డబ్బులు వసూలు చేయటం. జనసేన వాళ్ళు పెట్టారు ఆ కేసు. ఉమ్మడి గుంటూరు జిల్లా పెన్షన్ కి సంబంధించిన డబ్బుల్లో 200 తీసి దాన్ని లాటరీకి ఇచ్చాడంటే అసలు మీకు అంటే ఈ కేసు బయటకు వచ్చింది అంటే ఒకటి నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒకటి చంద్రబాబు నాయుడిని తిట్టిన కేసు ఏమో సామాజికంగా చాలా బ్యాడ్ మెసేజ్ ఇచ్చే కేసు, పోలీసు వ్యవస్థ మీద తిరుగుబాటు చేసే కేసు రెండోది, మూడోదేమో పబ్లిక్నే చీట్ చేసిన కేసు. ఈ 3 కేసుల్లో నిందితుడైన వ్యక్తి సిగ్గుతో తల వంచుకోవాలా లేదా ఈ సొసైటీలో? మీరు ఒక్కసారి చెప్పండి. ఇప్పుడు వ్యవస్థలకి సవాల్ విసిరినట్టే కదా పోలీసుల మీద అట్లా అన్నాడు అంటే. పోలీసుల్ని ధిక్కరించిపోయా నేను హీరోని అని చెప్తున్నాడు. ముఖ్యమంత్రిని కూడా బూతులు తిట్టి కూడా నేను తిరుగుతున్నాను అని సమాజాన్ని సవాల్ చేస్తున్నాడు. ప్రజలకి చీటింగ్ చేసి కూడా, ప్రజల్ని మోసం చేసి కూడా ఆ ప్రజలతోటే చప్పట్లు కొట్టేసుకుంటున్నానని హీరోయిక్ ఒక మెసేజ్ని అంబటి రాంబాబు సమాజానికి ఇస్తూ ఉంటే, ఈ సమాజం దాన్ని చూస్తూ ఊరుకుంటూ ఉంటే, ఇందాక నేను అడిగాను కదా, మీ పిల్లల్ని మీరు స్కూల్కి పంపించగలుగుతారా? మీ ఆడపిల్లలు చదువుకునేలాగా చేసుకోగలుగుతారా? మీరు మీ వ్యాపారమో మీ ఉద్యోగమో చేసుకోగలుగుతారా? ఎక్కడికి పోతున్నాం మనం? ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా గతంలో సీఎంఆర్ఎఫ్ సంబంధించి ఒక మహిళకు సంబంధించి డబ్బులు ఇవ్వకుండా దాంట్లో కూడా కమిషన్ కొట్టేసిన కేసు ఇంకొకటి కూడా. ఎంత తక్కువ కొడుకు చచ్చిపోతే 10 లక్షలు ఇస్తే అందులో ఒక 5 ఇక్కడ పెట్టిపో అంటే ఏం మాట్లాడాలి? ఇంకా అసలు వీళ్ళ క్యారెక్టర్ గురించి ఏం మాట్లాడాలి? వీళ్ళందరినీ వేసుకొని తిరిగే ఆ లీడర్ జగన్మోహన్ రెడ్డిని ఏమనాలి? వీళ్ళందరినీ ఎంకరేజ్ చేసుకుంటూ గ్రామాన ఇటువంటి వాళ్ళని పెట్టుకొని తిరుగుతూ ఉంటే, ఇందాకేదో ఒక ఇది చూశాను టీవీలో, అంకమరావు గారు కౌన్సిల్లో అతను ఒక ఎమ్మెల్సీ, వైసీపీ ఎమ్మెల్సీ, అతను నేను గుర్తుపట్టాను కానీ అతనికి ఏంటో అసలు ఆ సబ్జెక్ట్ ఏంటో తెలీదు. రా చూసుకుందాం కాగితాలు చూపిస్తున్నాడు, అరుస్తున్నాడు, కేకలేస్తున్నాడు. ఏపీ నుంచి లోకేష్ బాబు వీళ్ళు వివరణ ఇస్తూ ఉంటే మాట్లాడనీయకుండా ఒకటే పని గోల్ చేస్తానే ఉన్నాడు. దానికి సంబంధించి సభా అధ్యక్షుడిని కూడా, అంటే శాసన మండలి చైర్మన్ గారిని కూడా, సార్ మీరు మాట్లాడించే అవకాశం వాళ్ళని కంట్రోల్ చేయమన్నా కూడా అతను మాట్లాడుతూనే ఉన్నాడు. పదే అసలు ఏంటి బిహేవియర్ ఏంటి? ఇదేంటి? ఈ కథ ఏంటి? దీన్ని ఎంతకాలం ఈ సమాజం భరిస్తుంది? జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడిని ఈ సమాజం ఎందుకు భరించాలి? సత్యమూర్తి గారు, సమాజం తీవ్రమైన నిర్ణయం తీసుకొని మంచి తీర్పు ఇచ్చింది సార్. ప్రభుత్వాలు కదా ఇప్పుడు తీసుకోవాల్సింది. ఇప్పుడు మీరు ఆవేశపడి మాట్లాడతారు, నేను ఆవేశపడి మాట్లాడతాను, మన ఇద్దరి మీద కేసు పెడతారు. బాధ్యులు మనం అవుతాము, బరాయించాల్సింది మనం అవుతాం. ఈ మాటలు రాకుండా వాళ్ళని అదుపులో తీసుకుంటే మనం మాట్లాడడం కదా, మనకు ఆవేశం రాదు కదా. ఎగ్జాక్ట్లీ. అంకమరావు గారు, గతంలో ఓన్లీ ఇక్కడ అంబటి రాంబాబే కాదు, అటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా సిట్టికి సంబంధించినటువంటి ఒక పోలీసుల్ని చాలా బెదిరిస్తూ మీ సంస్థల ముందే నేను ఇల్లు అద్దెకు తీసుకుంటానని చెప్పేసి విర్రవీగి తొడలు కొట్టి మీసాలు తిప్పినటువంటి పరిస్థితి చూసాం. అది ఒకసారి కాదు, కోర్టు లోపలికి వెళ్ళి ప్రతిసారి అదే పని చేస్తున్నారు. సో ఇంత అలుసి ఇవ్వడం అంటారా? దీన్ని ఏమంటారు? నిస్సందేహంగా అలసి ఇవ్వటమే.
ఇప్పుడు వాళ్ళు ఆ విధంగా అంటే ఇందాక నేను చెప్పింది కూడా గమనించుకోవాలి. ఇక్కడ రెచ్చగొడుతున్నారు వాళ్ళు. ఇప్పుడు మీకు నాకు ఎంత కోపం వస్తుంది దాని మీద, ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పని మనం ఎంత మదన పడుతూనే ఉన్నాం. నిజంగానే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారిని ఒక మాట అంటే ఆ కుటుంబంలో వాళ్ళ తండ్రికి ఇబ్బంది వస్తే వాడు పట్టించుకోడు, కార్యకర్త జరుగుతీలే అనుకుంటాడు. ఒకళ్ళు ఏదైనా అన్నా కూడా మనకెందుకులే అంటాడు. కానీ తన అధినాయకుడు ఒక మాట అంటే భరాయించలేదు. కారణం ఏంటంటే ఈ రాష్ట్రానికి తనకి పెద్ద దిక్కు అని చెప్పి భావిస్తారు కాబట్టి. అందువల్లే ఈరోజు ఓ చిత్రకథానాయకుడినైనా, ఓ రాజకీయ నాయకుడినైనా, ఒక క్రీడాకారుడినైనా వాళ్ళు ఆరాధించడం మొదలుపెట్టారు. ఎందుకంటే వాళ్ళలో వాళ్ళ ఆలోచనలకి ప్రతిరూపంగా ఆయన కనపడుతున్నాడు. వాళ్ళకు ఆయన ఐకానిక్ టవరు చంద్రబాబు నాయుడు గారు. మరి అలాంటి వ్యక్తిని, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని అంటే వాళ్ళు బరాయించలేక బజార్కి వచ్చారు కర్రలు తీసుకొని. వాళ్ళు ఎప్పుడు ఎందుకు వచ్చారు? వాళ్ళు పరిస్థితి ఎందుకు వచ్చింది? వాళ్ళ నోర్లు లెగుస్తూ ఉంటే కంట్రోల్ చేయలేకపోతున్నటువంటి అధికారంలో ఉండి 164 స్థానాల నుండి 11 స్థానాలకే పరిమితం అయిపోతే ఈరోజు వాళ్ళ గురించి వీళ్ళు ఆలోచించాల్సిన పని ఏంటి? చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా వెళ్ళండి. మిమ్మల్ని రఘురామకృష్ణరాజు గారి లాగా వాళ్ళు అర్ధరాధిపతి తీసుకోమని చెప్పట్లేదుగా. రఘురామకృష్ణరాజు గారి లాగా ఆయన మ్యాన్ హ్యాండ్లింగ్ చేయమని చెప్పట్లేదుగా. ఇవన్నీ వాళ్ళు చేసిన తర్వాత కూడా మిమ్మల్ని అలా చేయొద్దు, చట్టబద్ధంగా వాళ్ళకి శిక్షలు వేయించనే కదా వీళ్ళు మాట్లాడుతుంది. వాళ్ళు ఆ పని చేస్తే వీళ్ళు తృప్తిగా ఉంటారు కదా. పథకాల గురించో, పరిశ్రమల గురించో మీరు ఏ విధంగా అయితే తాపత్రయపడుతున్నారో, రాష్ట్రం చక్కగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా శాంతియుతంగా ఉండాలి అంటే, పరిపాలన సజావుగా సాగాలి అంటే లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉండాలి కదా. లా అండ్ ఆర్డర్కి విఘాతం కలిగించే ఏ అడ్డగాడిదైనా సరే ఏం చేయాలో అది చేస్తేనే కదా మిగిలిన వాళ్ళకి ఒక భయం అంటూ వచ్చేది. మిగిలిన వాళ్ళు నోరెత్తకుండా ఉండాలి అంటే చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలా వద్దా? ఇది ప్రజల చేతుల్లోకి వెళ్తే, వీధి పోరాటాలు అయితే దాని పర్యవసానం ఏ విధంగా వెళ్తుంది, ఏ స్థాయికి వెళ్తుందో ఒకసారి ఆలోచించండి. ఇది అవసరమా ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి? ఒకేమే తండ్రి కొడుకులు ఇద్దరూ దేశ విదేశాలకు తిరుగుతూ, పండగలు పబ్బాలని లేకుండా దేశ విదేశాలన్నీ తిరుగుతూ, పరిశ్రమలు తీసుకొని వచ్చేసి రాష్ట్ర అభివృద్ధికి ముందుకు తీసుకెళ్తూ, విద్యా సంస్థలు తీసుకెళ్తూ, అమరావతి పూర్తి చేస్తూ, పోలవరాన్ని పూర్తి చేస్తూ, కాగ్నిజెంట్ అంటారు, ఏఏ అంటారు, క్వాంటమ్ వ్యాలీ అంటారు, గూగుల్ డేటా సెంటర్ అంటారు, టీసీఎస్ అంటారు, ఆర్సెల్ఆర్ మిట్టల్ అంటున్నారు. ఈ విధంగా మీరు ఎమ్మడబడి వాటిలన్నీ తీసుకొని వస్తూ ప్రజలు, నా పిల్లలు ఇక్కడ విదేశాలకో లేకపోతే పక్క రాష్ట్రాలకు వెళ్ళి ఉద్యోగాలు ఎందుకు చేసుకోవాలి? ఈ రాష్ట్రంలో ఉంటే తల్లిదండ్రుల దగ్గర ఉంటే అనుబంధాలు కూడా పెరుగుతాయి, ఆత్మీయతలు పెరుగుతాయి, కుటుంబ సంబంధాలు మెరుగుపడుతూ ఉంటాయి. అవన్నీ ఇప్పుడు దూరం అయిపోతానే ఉన్నాయి. తల్లిదండ్రులు వృద్ధాప్యంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇంటికాడే ఉండి వీడు ఉద్యోగం చేసుకోవాలని చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ఎంత తపన పడి ఇవన్నీ తీసుకొస్తా ఉంటే ఈ ఫలాలు వాళ్ళకి అందాలి అంటే ప్రశాంతమైన వాతావరణం కావాలి కదా. ఇందా సత్యమూర్తి గారు అన్నట్టు ఇలాంటి పరిస్థితుల్లో గొడ్డలు పట్టుకొని తిరుగుతుంటే వాళ్ళని, ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఇక్కడ యోగి గారి లాగా పరిపాలన చేయాలని అన్నాడు అంటే ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అర్థమేంటి? సొసైటీ కట్టుదప్పిపోతూ ఉంటే కట్టడి చేయాల్సింది కట్టడి చేయాలి కదా. అవి మీ చేతుల్లో ఉన్నాయి కదా, అది ప్రజల చేతికి ఎందుకు ఇస్తున్నారు మీరు? కార్యకర్తలు ఎందుకు బలిపశువులు కావాలి? ఎక్కడ జరుగుతుంది లోపం? ఇది సరి చేసుకోకపోతే మన పరిస్థితి ఏంటి? రాష్ట్ర పరిస్థితి ఏంటి? మీరు ఇన్ని తీసుకొస్తే ఏంటి ఉపయోగం? ఇది కదా ఈరోజు ఈ ప్రశ్నలు, ఇప్పుడు సమాజం అడుగుతున్న ప్రశ్నలు ఇవి. అంతే సార్, కరెక్ట్. ఇది ఇప్పుడు ఏదేదో నా ఆవేదన లేకపోతే అంకమరావు గారి ఆవేదన, మీ ఆవేదన కాదు. ఇది సొసైటీ అడుగుతున్న ప్రశ్నలు ఇవి. ప్రజలు ఇప్పుడు ఎట్లా బేరే చేసుకుంటున్నారు సార్? ఎందుకంటే దాదాపు 2024లో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అసెంబ్లీ సాక్షి ఎంతమంది మీద కేసులు ఉన్నాయంటే మొత్తం అసెంబ్లీ మొత్తం 80% చేతులు ఎత్తారు. అందరి చేతులు అయితే ఏం కేసులు అవి? హత్యలు చేసినవి కాదు, దోపిడీలు చేసినవి కాదు, దొంగతనాలు చేసినవి కాదు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు అండి. వాళ్ళ మీద వాళ్ళు ఉండా లేకపోయినా వాళ్ళ మీద అలాంటి కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలని చెప్పని, బయటికి రాకుండా చేయాలని చెప్పని, బయటకు వచ్చిన ప్రతి వాళ్ళ మీద కేసులు పెట్టి, ఇంకా మొండిగా వెళ్ళిన వాళ్ళని చంపేసి ఒక భయానక వాతావరణాన్ని సృష్టించేసి ఓటర్లు ఎవరు రాకుండా చేయాలని చేస్తే చైతన్యవంతులైన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఓటు అనే ఆయుధం చేతిలో ఉంది కాబట్టి ఏం చేయాలో చేశారు. వాళ్ళ కోరికలన్నా ఏంటిది?
వీళ్ళకి శిక్షలు పడాలని కోరుకుంటున్నారు. ఈరోజు వాళ్ళ లెక్కల ప్రకారం చూసుకుంటే 30,000 మంది చనిపోయారు కల్తీ మద్యం తాగి. 30,000 మంది చనిపోయారు. కొన్ని లక్షల మంది అనారోగ్యం పాలై ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. అంటే ఈ లెక్కన ప్రతి గ్రామంలో 10 మంది తక్కువ లేకుండా ఉంటారు కదా. వాళ్ళకి బంధువులు ఉండరా, వాళ్ళకి భార్య పిల్లలు ఉండరా, వాళ్ళకి స్నేహితులు ఉండరా, వాళ్ళకి బాధలు ఉండవా? మరి వాళ్ళ బాధలు తీరేది ఎప్పుడు? వాళ్ళు ప్రశాంతంగా నిద్రపోయేది ఎప్పుడు? 5 సంవత్సరాలు కంటి మీద కునుకు లేకుండా ఏం జరిగిద్దో అని చెప్పి భయపడి 5 సంవత్సరాలు ఓపిపెట్టిన ప్రజలు ఒకే ఒక్క క్షణం ఆలోచించేసి వాళ్ళంత బలమైన తీర్పు ఇచ్చిన తర్వాత మనం చేయాల్సిన కార్యక్రమాలు ఏంటి? అన్నీ చేసుకుని వస్తున్నారు, కాదని అంటలేదు. కానీ చట్టబద్ధంగా న్యాయబద్ధంగా సత్యమూర్తి గారు నన్ను తిట్టారు, నేను కేసు పెడతా. ఎందుకు తిట్టారని చెప్పి ఆయన పిలిపియాలి కదా. కారుమూరి నాగేశ్వరరావు ఆ విధంగా మాట్లాడతాడా? పేరుని నాని మొన్న ఏం మాట్లాడాడండి? నాలుక మీద వాతలు పెట్టాలా చంద్రబాబు నాయుడు గారు? నాలుక మీద వంకాయను కోసినట్టు కోసి ఉప్పు కారం పెట్టాలా భారతీయ జనతా పార్టీ మహిళల్ని? ఏం చేశారు ఇప్పుడు దాకా? ఎందుకు ఈ విధంగా? ఎవరు దీనికి సమాధానం ఎవరు చెప్పాలా? ఈరోజు కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ప్రపంచంలో అంత గొప్ప దేవుడు లేడు, బ్రిటిష్ వాళ్ళు దాని జోలికి రాలేదు, ముస్లిం రాజులు దాని జోలికి రాలేదు, తిరుపతి వెంకటేశ్వర స్వామి జోలికి. ఇలాంటి అలుపులు వచ్చి ఈరోజు చేస్తూ ఉంటే, వాళ్ళు ఈ విధంగా పెట్టలేకపోయి బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంటే మాట్లాడియాలండి వాళ్ళని? అసలు నోరు తెరవనియొచ్చా? నోరు తెచ్చే అర్హత వాళ్ళకు ఉందా? ఇలాంటివన్నీ కూడా ప్రతి వాళ్ళకి మనసులో కలుక్కుమంటా ఉంది. ఎంతోమంది రోజు వాళ్ళు ఫోన్లు చేసో కనపడ్డప్పుడు చెప్తూ ఉంటారు. ఈరోజు మామూలుగా అంటే ఏ స్థాయిలోకి వెళ్ళింది అనేది నేను చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక రిటైర్ ఉద్యోగి మా అన్నయ్య, ఆయన ఏం పట్టించుకోడు, హైదరాబాద్లో ఉంటాడు. ఆయన అంటే ప్రశ్న చెబుతున్నాను మీకు నేను, ఏంట్రా నువ్వు సత్యమూర్తి గారు అట్లా పెట్టరైపోయి మాట్లాడుతున్నారు, కరెక్ట్గానే మీరు మాట్లాడుతున్నారు, స్పందన ఏదైనా అడుగుతున్నాడు. నాకు అన్నయ్య అండి, సెంట్రల్ గవర్నమెంట్ రిటైర్ ఉద్యోగి. అంటే మామూలుగా ఉద్యోగం చేసుకునే వాళ్ళు స్థితిమంతులకు కూడా ఇలాంటి ఆలోచన ఉంటే మనం ఏం సాధించినట్టు మనం? ఈరోజు అమర్ రాజా బ్యాటరీ అన్నగారి పుణ్యమా అని వచ్చింది 1985లో. 10,000 కోట్ల రూపాయలు తెలంగాణలో పెట్టారు. 10,000 మందికి ఉద్యోగ కల్పన అంటే 50,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి తరివేశాడు కదా. కియా పరిశ్రమ అలానే తరివేశాడు కదా, జాగి పరిశ్రమ అలానే తరివేశాడు కదా. మరి దీనివల్ల మనం ఏం సాధించాము? ఇలాంటి అవాచక శక్తుల్ని రాజకీయంగా ఎవరు ప్రోత్సహించినా, ఎవరు వాళ్ళకు సపోర్ట్ చేసినా కూడా వాళ్ళందరూ కూడా జాతికి ద్రోహులు, జాతికే ద్రోహులు వాళ్ళు. ఇది మన భారతదేశంలో భాగం. మన ఇంటికో మన ఊరికో కాదు, అంతర్భాగం మనం అందరం. దీని ప్రభావం దేశం మొత్తం మీద ఉంటుంది. ఇలాంటి వాళ్ళని తీసుకుంటే అరాచకవాదులు అట్లా. ఇప్పుడు మనం కనుక బాబు అన్నం తినరా, బాబు నీకు చక్కగా చదువుకోరంటే ఎక్కదు, లాగిపిడేస్తాం కొడక్క, తింటావా లేదా అన్న గబికింది తింటాడు. కానీ అది జనంలోకి ముందెళ్ళిద్ది. అది మంచి పద్ధత కాదు కదా. కొట్టొద్దు, భయపెట్టాలా వద్దా? ఇన్ని జరుగుతూ ఉంటే ఈరోజు వాళ్ళు ఇష్టారీతంగా మాట్లాడుతూ ఉంటే, చెయ్యని తప్పులకు కూడా చేసినట్టు వీళ్ళ మీద చిత్రీకరిస్తూ ఉంటే, పచ్చి అబద్ధాలు ఆడుతూ ఉంటే, దేవుడికే ద్రోహం చేస్తూ ఉంటే, హిందూ సమాజం మీద కక్షగట్టి హిందువులను చంపేయాలనే కుట్రలో భాగంగా అలాంటి విష పదార్థాల లాంటి రసాయనికాలను కలిపి వాళ్ళు హిందువులు తినిపించారు అంటే, దానికోసం ప్రత్యేకంగా అధికారంలో రాంగంలోనే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు అంటే ఇది కుట్రకోణం కాదా సత్యమూర్తి గారు? శాస్త్రవేత్తలను దాంట్లో ఇన్వాల్వ్ చేసి, ఉద్యోగస్తులను దాంట్లో ఇన్వాల్వ్ చేసి వాళ్ళు చేశారు అంటే, వాళ్ళందరూ వాళ్ళ చెప్పు చేతలో ఉన్న వాళ్ళు చేశారు అంటే, వీళ్ళందరూ కలిసి హిందువులనే వాళ్ళు లేకుండా చేయాలనే కుట్రలో భాగం కాదా? ఎందుకు చేస్తున్నారు ఇలా? కళ్ళ ముందు నిన్న ఆధారాలు కనపడుతున్న తర్వాత వాళ్ళకి మాట్లాడే అవకాశం ఇవ్వటం అనేది నిజంగానే ఇక్కడ మన దురదృష్టం అని చెప్పి నేను భావిస్తున్నాను.